హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ అంతకంటే ఎక్కువ స్కోర్ వచ్చిన ప్రతి స్టూడెంట్ నీట్ పీజీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందుగా ఏపీ స్టేట్ కోటాలో 2023 కౌన్సిలింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఆ డేటాని రిఫరెన్స్గా పెట్టుకొని ఈ సంవత్సరం మేనేజ్మెంట్ కోటాలో డిఫరెంట్ కాలేజెస్లో డిఫరెంట్ కోర్సెస్కి ఏ కోటాలో ఎంతవరకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఈ విషయం గురించి అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి నేను ఆల్రెడీ ఎన్ఆర్ఐ చినకాకాని కాలేజీకి సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో బీసీ అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఏ కోర్సెస్లో ఎంతవరకు సీట్ అలాట్మెంట్ జరిగింది అనే విషయం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అయితే ఈరోజు ఈ వీడియోలో అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు ఈ కాలేజ్లో డిఫరెంట్ కోర్సెస్లో ఏ కేటగిరీలో ఎంతవరకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. అయితే ఈ కట్ ఆఫ్ స్కోర్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ గురించి మనం డిస్కస్ చేసే ముందుగా ప్రతి స్టూడెంట్కి కూడా తప్పనిసరిగా ఈ మేనేజ్మెంట్ కోటాలో ఎన్ని టైప్స్ ఆఫ్ కోటాస్ ఉంటాయి అనేది తెలిసి ఉండాలి. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, అయినా సరే ఈ వీడియోలో కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. మనకి మేనేజ్మెంట్ కోటాలో బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. S1 కేటగిరీ, S2 కేటగిరీ అండ్ S3 కేటగిరీ. S1 కేటగిరీని బి కేటగిరీ అంటారు, S2 కేటగిరీని సి కేటగిరీ అంటారు, అలాగే S3 కేటగిరీని ఇన్స్టిట్యూషనల్ కోటా కేటగిరీ అంటారు. అయితే మేనేజ్మెంట్ కోటా అనేది కేవలము ప్రైవేట్ కాలేజెస్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ కాలేజెస్లో 50% సీట్స్ కన్వీనర్ కోటా ద్వారా ఫ్రీ సీట్స్ ఫిల్ చేస్తారు. రిమైనింగ్ 50% మాత్రమే ఇక్కడ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అయితే ఈ S1 కేటగిరీలో మరలా 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారండి, S1A అండ్ S1B. S1A అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్ స్టూడెంట్ అయినా సరే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే S1B అంటే కేవలము లోకల్ స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేసేటువంటి కేటగిరీ, ఏయూ వాళ్ళు అండ్ SVU రీజన్ కు సంబంధించినటువంటి స్టూడెంట్స్. అలాగే సి కేటగిరీలో కూడా ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. వీళ్లతో పాటుగా ఫారిన్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ని ఫారిన్ లో ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తూ ఉన్నట్లుగా డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేస్తేనే ఎన్ఆర్ఐ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఎన్ఆర్ఐ కేటగిరీకి ఫారిన్ స్టూడెంట్స్, ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్, వాళ్ళతో పాటుగా ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ క్యాండిడేట్స్, ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఇన్స్టిట్యూషనల్ కోటా అంటే ఇక్కడ 10% సీట్స్ కేవలము కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే నిర్ణయిస్తారు. వాళ్ళు కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో మాత్రమే ఫిల్ చేస్తారు. కాకపోతే ఇది ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్, వాళ్ళ సొంత నిర్ణయం ప్రకారంగా జరుగుతుంది. అలాగే మనకి సీట్ అలాట్మెంట్ లో డిఫరెంట్ కోర్స్ కోడ్స్ కూడా ఉంటాయి షార్ట్ కట్ ఫామ్ లో. వీటి గురించి కూడా ఒకసారి మీరు చూసుకుంటే అలాట్మెంట్ గురించి మీకు ఈజీగా అర్థమైంది. ఇప్పుడు మనం ఈ మేనేజ్మెంట్ కోటాలో కోర్స్ వైజ్ కట్ ఆఫ్ నీట్ పీజీ స్కోర్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ నేను ఇచ్చినటువంటి డేటా కట్ ఆఫ్ మాత్రమే కాదండి. ఎందుకు అంటే కంప్లీట్ హిస్టరీ ఇచ్చేసాను నేను. ఎందుకంటే అసలు ఏ స్కోరర్స్ ఇక్కడ జాయిన్ అయ్యారు అనేది మీకు ఒక అవగాహన ఉండాలి. కాబట్టి నేను టోటల్ అలాట్మెంట్ లిస్ట్ ని బేస్ చేసుకొని మీకు ఈ డేటాని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను కోర్స్ వైజ్ గా సీట్ అలాట్మెంట్ కి సంబంధించినటువంటి డేటాని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ S1A అంటే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు, S1B అంటే లోకల్ స్టూడెంట్స్, S3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా, S2 అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఈ S1A కేటగిరీలో అంటే నాన్ లోకల్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత ఉంది అని మనం చూసినట్లయితే ఎనస్థిషియాకి 374 నీట్ పీజీ స్కోరు, దీని యొక్క కరస్పాండింగ్ ర్యాంక్ వచ్చేసి 60,363కి ఇక్కడ సీట్ వచ్చింది. అలాగే లోకల్ క్యాండిడేట్స్ చూసినట్లయితే అంటే S1B కేటగిరీ లోకల్ స్టూడెంట్స్ లో మనకి 196 వరకు కూడా సీట్ వచ్చింది. అంటే వీళ్ళ యొక్క ర్యాంకు 1,57,103 ర్యాంకు. అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి ర్యాంకర్స్ అందరూ కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్. ఇక్కడ మనకి మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్ అనేది ఉండదు, కేవలము ఆర్డర్ ఆఫ్ మెరిట్ మాత్రమే ఉంటుంది. నేను జస్ట్ మన అలాట్మెంట్ లిస్ట్ లో ఎలా ఉంటుంది అనేది తెలియజేయడం కోసం మాత్రమే ఇక్కడ ఇచ్చాను అంతే. అంతేగాని ఇక్కడ దీంతో సంబంధమే లేదు మనకి. కేవలము లోకల్ స్టూడెంటా లేక నాన్ లోకల్ స్టూడెంటా ఇవి మాత్రమే చూస్తారు. అయితే ఏయూ SVU తీసుకున్నట్లయితే ఏయూ కాలేజెస్ లో SVU స్టూడెంట్ కి 15% నాన్ లోకల్ కేటగిరీ రిజర్వేషన్ ఉంటుంది. అలాగే SVU కాలేజెస్ లో కూడా ఏయూ వాళ్ళకి 15% నాన్ లోకల్ కేటగిరీ సీట్స్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏయూ వాళ్ళు ఉంటారు, అలాగే SVU వాళ్ళు కూడా ఉంటారు. అలాగే
S3 కేటగిరీ తీసుకున్నట్లయితే ఇది ఇన్స్టిట్యూషనల్ కోటా. సో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో ఫిల్ చేసినటువంటి సీట్ ఇది. ఓన్లీ ఇక్కడ ఒక సీట్ మాత్రమే ఫిల్ చేశారు. అలాగే S2 కేటగిరీ తీసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్. ఎన్ఆర్ఐ కేటగిరీలో 77 మార్క్స్ కి ఇక్కడ సీట్ వచ్చింది. వీళ్ళ యొక్క ర్యాంక్ వచ్చేసి 1,97,814. ఇక్కడ నేను డిఫరెంట్ కోర్సెస్ కి ఇలాగే డిఫరెంట్ కోటాస్ లో ఎంతవరకు సీట్స్ వచ్చాయి అనేది మొత్తం డేటా ఇచ్చేసానండి. అంటే టోటల్ ఆల్ రౌండ్స్ కి కలిపి నేను ప్రిపేర్ చేసినటువంటి డేటా ఇది. అంటే మనకి కౌన్సిలింగ్ టోటల్ గా 4 రౌండ్స్ లో కండక్ట్ చేస్తారు. రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్. స్ట్రే వేకెన్సీ రౌండ్ తర్వాత కూడా సీట్స్ మిగిలిపోతే కంటిన్యూ అవుతూ ఉంటుంది రౌండ్స్. అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ 1, స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ 1, 2 అలా కండక్ట్ చేస్తూ ఉంటారు. హోల్ డేటాని నేను మొత్తం కంబైన్ చేసి ఇచ్చినటువంటి డేటా మాత్రమే ఇది. సో ఇంతకు మించి సీట్ అలాట్మెంట్స్ అనేవి ఇంకా లేవు. సో మీరు ఈ డేటాని కానీ చూసుకున్నట్లయితే ఈజీగా ఈ సంవత్సరం ఎంతవరకు రావచ్చు అనేది కొంత అసెస్మెంట్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఎలా చూసుకోవాలి అంటే ఈ రిజల్ట్ ని సపోజ్ ఇక్కడ 286 వచ్చినటువంటి స్టూడెంట్ కి లాస్ట్ ఇయర్ ర్యాంకు 1,03,228 ర్యాంక్ అనుకోండి. ఈ సంవత్సరం సుమారుగా 286 వచ్చినటువంటి స్టూడెంట్ కి ర్యాంక్ ఎంత వచ్చింది? దాన్ని బట్టి ఈ సంవత్సరం మీకు కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది అర్థమైంది. అలాగే ఇక్కడ 444 స్కోరర్ కి 34,530 ర్యాంకు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఇదే స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్ కి ర్యాంకు పెరిగిందా లేక ఆల్మోస్ట్ దగ్గరగా ఉందా? ప్లస్ ఆర్ మైనస్ ఒక 5,000 ర్యాంక్ అట్లయితే పర్లేదు. అలా కాకుండా సపోజ్ డబుల్ ర్యాంక్ అయిందనుకోండి, కట్ ఆఫ్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా మీరు మీ యొక్క ఈ కట్ ఆఫ్ స్కోరు ఆల్ ఇండియా ర్యాంక్ ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ర్యాంక్ అంటే అర్థము కేటగిరీ ర్యాంక్ కాదు, కేవలము ఆల్ ఇండియా ర్యాంక్ ని మాత్రమే మీరు చూడాల్సి ఉంటుంది. మీ స్కోర్ కార్డు మీద ఉన్నటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ తప్ప మీరు వేరే ఏ ర్యాంక్ ను కూడా చూసుకోకూడదు. అర్థమైంది కదా? ఇలా మీరు డిఫరెంట్ కోర్సెస్ కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి డివిఎల్. డివిఎల్ లో మనకి S1B అంటే లోకల్ సీటు, S2 అంటే ఎన్ఆర్ఐ సీటు, S3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా సీటు. ఈ 3 మాత్రమే ఫిల్ చేశారు. ఇక్కడ ఈఎన్టీలో కూడా సేమ్ అంతేనండి. S1B, S2, S3. నెక్స్ట్ ఇక్కడ FM అంటే ఫోరెన్సిక్ మెడిసిన్. ఇక్కడ S1B మాత్రమే ఫిల్ చేశారు. రిమైనింగ్ కోటాస్ లో ఇక్కడ సీట్ ఫిల్ చేయలేదు అని అర్థం. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ సీట్స్ ని ఎలా ఫిల్ చేస్తారు అనేది. ఈ సీట్స్ ఎలా ఫిల్ చేస్తారు అంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందుగా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ లో మీకు సీట్ మ్యాట్రిక్స్ ని రిలీజ్ చేస్తారు. ఆ సీట్ మ్యాట్రిక్స్ లో మీకు క్లియర్ గా కాలేజ్ వైజ్ గా, కోర్స్ వైజ్ గా, కోటా వైజ్ గా ఎన్ని సీట్స్ ని కేటాయిస్తారు అనేది అక్కడ ముందుగానే వాళ్ళు ప్రీ డిఫైన్ చేస్తారు. దాన్ని బట్టి మాత్రమే సీట్ అలాట్మెంట్ ఉంటుంది ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో. అయితే ఈ సీట్ మ్యాట్రిక్స్ లు కన్వీనర్ కోటాకి వేరుగా ఇస్తారు, అలాగే మేనేజ్మెంట్ కోటాకి వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందుగా అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయ్యేటువంటి సీట్ మ్యాట్రిక్స్ కానీ చూసుకుంటే సుమారుగా ఎన్ని సీట్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి అనేది ఒక అవగాహన వచ్చింది. అర్థమైంది కదా? అలాగే ఇక్కడ కూడా మీరు డిఫరెంట్ కోర్సెస్ కి డిఫరెంట్ కోటాస్ లో ఎలా వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి. మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఇక్కడ జనరల్ మెడిసిన్ తీసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువగా ఉన్నాయండి. S1A అంటే నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి ఒకటే ఇచ్చారు. S1B కి 4 సీట్స్ ఇచ్చారు. S2 కి 3 సీట్స్, S3 కి 2 సీట్స్ ఇచ్చారు. నెక్స్ట్ జనరల్ సర్జరీ. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి, డిఫరెంట్ సీట్స్ ఇలా స్ప్లిట్ చేశారు. నెక్స్ట్ ఓపీజీ. ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నానండి, మీకు ఈజీగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్థో. అంటే ఒక్కొక్క కోర్స్కి అయితే మీకు ఈజీగా ఉంటుంది అని నేను ఇలా ప్రిపేర్ చేయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ పీడియాట్రిక్స్, అలాగే పెథాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, నెక్స్ట్ రేడియాలజీ అండ్ SPM. ఇంతవరకు మీకు ఇలా నేను కోటాస్ అన్ని కలిపి మిక్స్ చేసి అంటే కోర్స్ వైజ్ గా ఇచ్చాను. ఇప్పుడు ఇదే డేటాని నేను అంటే మీకు కొంచెం ఇంకా బెటర్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో కోటా వైజ్ గా కూడా నేను సపరేట్ గా ఇవ్వడం జరిగింది. ఈ డేటాని మీకు చూపించే ముందుగా నేను టెలిగ్రామ్ గ్రూప్ ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ నా ఛానల్ నేము మెన్లో ట్యూటోరియల్స్ అని ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో కంప్లీట్ గా MPBS, BDS అండ్ ఆయుష్ కోర్సెస్ కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అక్కడ వీడియోస్ రూపంలో చేస్తూ ఉన్నాను, అలాగే పెయిడ్ కౌన్సిలింగ్ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా ఎవరైనా సరే డౌట్స్ క్లారిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు, ఈ కౌన్సిలింగ్ గురించి అసలు అవేర్నెస్ లేనటువంటి వాళ్ళ కోసం టెలిగ్రామ్ గ్రూప్ కూడా స్టార్ట్ చేశాను. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో
ఎంబీబీఎస్, బీడీఎస్‌కి సంబంధించినటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్ చాలా మంది కూడా దానిలో ఉంటారు. అయితే ఇప్పుడు ఈ నీట్ పీజీ కౌన్సెలింగ్‌కి సంబంధించి కూడా చాలా మంది నన్ను కన్సల్ట్ అవ్వటం జరిగింది కాబట్టి, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి, నేను నీట్ పీజీ కౌన్సెలింగ్‌కి సంబంధించి సెపరేట్ గ్రూప్ నేను క్రియేట్ చేసి, ఇక్కడ నేను ఆ లింక్‌ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అయితే టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఇది కేవలము పెయిడ్ టెలిగ్రామ్ గ్రూప్ మాత్రమే. ఫ్రీ మాత్రం కాదండి. ఎందుకంటే నేను ఫ్రీగా ఏది కూడా ఇవ్వను. ఫ్రీ అని అన్నాము అంటే అది సీరియస్‌గా ఉండదు. ఎందుకంటే ఫ్రీ గ్రూప్ అయితే చాలా మిస్‌యూటిలైజ్ అవుతుంది కాబట్టి, నేను అందుకనే కేవలము పెయిడ్ గ్రూప్‌ని మాత్రమే రన్ చేస్తూ ఉన్నాను. ఎంబీబీఎస్, బీడీఎస్‌కైనా సరే. అలాగే పీజీ కౌన్సెలింగ్‌కి సంబంధించి కూడా మీలో ఎవరికైనా సరే ఈ కౌన్సెలింగ్ గురించి అవేర్‌నెస్ లేకపోతే, మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అని మీకు అనిపిస్తే, తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. మీరు ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లింక్‌ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. క్లియర్? ఇప్పుడు మనం కోటా వైస్‌గా ఈ కట్ ఆఫ్ ఎంతుంది అనేది ఒకసారి చూద్దాము. అంటే నేను ఇంతకు ముందు ఇచ్చినటువంటి డేటానే జస్ట్ ఫార్మాట్ మార్చానంతే. అంటే ఇక్కడ S1A అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్. అసలు ఈ కాలేజ్‌లో నాన్ లోకల్ స్టూడెంట్స్‌కి ఏ కోర్సెస్‌లో సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు అనే దానికి సంబంధించి డేటా ఇచ్చానిక్కడ. S1Aలో కేవలము ఎనస్థీషియా, జనరల్ మెడిసిన్, రేడియాలజీ, జనరల్ సర్జరీ అండ్ ఓబీజీ ఈ కోర్సెస్‌లో మాత్రమే మీరు సీట్ అలాట్‌మెంట్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఎస్1బి అంటే లోకల్ స్టూడెంట్స్‌కి సంబంధించినటువంటి కోర్సెస్. సో, లోకల్ స్టూడెంట్స్‌కి మీకొచ్చినటువంటి ర్యాంక్‌ని బట్టి ఈ కాలేజ్‌లో ఎంతవరకు ఏ కోర్సులో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఈ డేటా ఇవ్వడం జరిగింది. కేవలము మీరు చూసుకోవాల్సింది రీజియన్ మాత్రమే చూసుకోవాలి. ఏయూ రీజియనా లేక ఎస్‌వి రీజియనా? ఏయూ రీజియన్ వాళ్ళకి కట్ ఆఫ్ ఎంతుంది? ఎస్‌వియు వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది మీరొకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఇద్దరికీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి. అలాగే ఎస్1బి ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కూడా ఇవ్వటం జరిగింది. సో, ఇక్కడ కూడా మీకు డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. వీటిల్లో ఎంతవరకు కట్ ఆఫ్ వెళ్ళింది అనేది ఒకసారి చూసుకోండి. అలాగే ఇక్కడ కూడా ఎస్1బి గురించే ఇచ్చానండి. సో, ఎస్1బి అంటే లోకల్ స్టూడెంట్స్ కాబట్టి డెఫినిట్‌గా నంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఎక్కువగానే ఉంటాయి. అందుకనే ఇలా డిఫరెంట్ పేజెస్‌లో మీకు ఫ్రీగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో క్లారిటీగా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఎస్2 కేటగిరీ. ఎస్2 కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్. అలాగే ఎస్2 కేటగిరీలో ఈ కోర్సెస్‌లో కూడా ఎంతవరకు కట్ ఆఫ్ వెళ్ళింది అనేది మీరు ఈజీగా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్3 కేటగిరీ. ఎస్3 అంటే ఇన్‌స్టిట్యూషనల్ కోటా మాత్రమే. అంటే 10% సీట్స్ ఇన్‌స్టిట్యూషనల్ కోటా ద్వారా ఫిల్ చేస్తారు అని ఆల్రెడీ ముందుగానే చెప్పాను నేను. ఇది కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగానే సీట్ అలాట్‌మెంట్ ఫిల్ అవుతుంది ఇక్కడ. ఏ కోర్స్‌లో ఎక్కువ కట్ ఆఫ్ వెళ్తుంది అనేది కూడా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇదే స్కోర్స్‌కి ఇప్పుడొచ్చినటువంటి ర్యాంక్‌ని బట్టి ఎంతవరకు ఛాన్స్ ఉండొచ్చు అనేది కూడా మీరు కొంచెం అనలైజ్ చేసుకోవాలి. సో, నేను ఇప్పటి వరకు ఇచ్చినటువంటి డేటా టోటల్ డేటా కూడా కేవలము ఆశ్రమం కాలేజ్‌లో మేనేజ్మెంట్ కోటా ద్వారా ఎస్1, ఎస్2, ఎస్3 కోటాలో మీరు సీట్ అలాట్‌మెంట్ పొందాలి అంటే ఏ కోర్సెస్‌లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు అనే దానికి సంబంధించి మాత్రమే. ఎగ్జాక్ట్‌గా ఇలాగే వస్తుంది అని కాదండి. నేను టోటల్ అలాట్‌మెంట్ లిస్ట్ డేటాని మీకు ప్రొవైడ్ చేశాను. కట్ ఆఫ్ అంటే జస్ట్ లీస్ట్ స్కోరు అలాగే హైయెస్ట్ ర్యాంక్‌నిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఉండేదే మనకి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి, ఆ సీట్స్‌లో మరలా మినిమమ్, మాక్సిమం తీసుకోవటం అనవసరం కాబట్టి, టోటల్ నంబర్ ఆఫ్ అలాట్‌మెంట్స్‌ని నేను మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో, మీకు ఈ వీడియో గాని యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.